కామెడీయే కదరా! ఒక కామెడీయే ఉందా మూవీలో? సస్పెన్స్‌లేమి లేవా? అరే ఏంట్రా ఇదేనారా మూవీ మనం జూశేది? గైస్ మొహమ్మద్ తేజ ఇప్పుడే 'మత్తు వదలరా 2' రివ్యూ చూసొచ్చా. అంతకంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇప్పుడు 'మత్తు వదలరా 2' రివ్యూ గురించి వచ్చేస్తే మూవీ చూసొచ్చినా మామ. మొత్తం హిలారియస్ కామెడీ ఎంటర్‌టైనర్. మూవీ డెఫినైట్‌లీ ఈ వీక్‌లో నాన్ స్టాప్ ఎక్సైట్‌మెంట్ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019 'మత్తు వదలరా' రిలీజ్ అయిన తర్వాత సీక్వెల్ 2 వచ్చింది. ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా తీశాడు మామ. ఎందుకంటే ఆ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతోనే ఎళ్ళిపోతది. థ్రిల్లింగ్, సస్పెన్స్ ఇయన్నీ ఫస్ట్ హాఫ్‌లో మనకు పెద్దగా కనపడవు. సెకండ్ హాఫ్‌లో కనపడతాయి. ఫస్ట్ హాఫ్‌లో సత్య అన్న శ్రీసింహ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. ప్రతి ఒక్కరికి మూవీ చూసిన తర్వాత యేషు, సత్య పేరు యేషు తనే గుర్తొస్తాడు. కానీ శ్రీసింహ యాక్టింగ్ కూడా వీళ్ళిద్దరూ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. అంతకంటే వీళ్ళిద్దరూ ఒక డెలివరీ ఏజెంట్స్. ఒక డెలివరీ ఏజెంట్స్ నుంచి ఈళ్ళు ఒక స్పెషల్ ఏజెంట్స్‌గా ఎలా మారారు? ఆ స్పెషల్ ఏజెంట్స్‌గా ఈళ్ళు మారిన తర్వాత వీళ్ళ మధ్యలో వీళ్ళ లైఫ్‌లో ఏం అడ్డంకు తిరిగింది? ఏం మధ్యలో ఒక మిరాకిల్ వచ్చి స్పెషల్ ఏజెంట్‌గా మారారు. అప్పుడు దాని తర్వాత ఓ రోహిణి కింద ఒక స్పెషల్ ఏజెంట్‌గా చేస్తారు. తను కూడా ఒక మంచి కామెడీ. హీలా కామెడీ అంటే తను కూడా ఒక హిలారియస్. దాని తర్వాత మంచి అందమైన కాప్ ఎవరు అంటే మన ఫారియా అబ్దుల్లా. మన ఫారియా అబ్దుల్లా పేరేంటంటే నిధి. నిధి తను కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. తను కూడా వన్ ఆఫ్ ద కామెడీ ప్లస్ పాయింట్. మంచి కామెడీ సీన్స్‌కి చాలా సెట్ అయిపోయింది తను. దాని తర్వాత మూవీ విషయానికొస్తే వెన్నెల కిషోర్ గురించి నేను చెప్పాలి ఏంటంటే, వెన్నెల కిషోర్ యాక్టింగ్ బాగుంది. సీన్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్ ఎందుకో వెన్నెల కిషోర్‌కి సెట్ కాలేదేమో నాకు అనిపించింది. తనదొక కొంచెం మైనస్ పాయింట్ అని అనిపించింది. కొన్ని ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. సునీల్ కూడా ఒక మంచి కాప్. సునీల్ పేరు మైకెల్. అది మంచి సునీల్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసాడు. ఎంతో మంది మంచి మంచి క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్సే కాకుండా ఇంకొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా యాక్టింగ్ కరెక్ట్ టైమింగ్. సత్య కామెడీ టైమింగ్ అంతా వేరే వాళ్ళు కూడా మంచి టైమింగ్ సూపర్బ్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో అలా ముందుకెళ్తూ ఉంటే ప్రీ ఇంటర్వెల్ సీన్ మాత్రం సూపర్ మామ. ప్రీ ఇంటర్వెల్ సీన్ మాత్రం ట్విస్ట్ సూపర్ మామ. ఇంటర్వెల్ సీన్ ఒక ప్లస్ పాయింట్. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం సస్పెన్స్ థ్రిల్లింగే. అప్పుడు కొంచెం ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్‌లో రాదు. సెకండ్ హాఫ్‌లో లాస్ట్ 20 మినిట్స్ మాత్రం బాక్స్ బద్దలైపోయింది. ఇది వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ మూవీలో. అక్కడి దాకా మూవీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ పర్లేదు. కొన్ని బానే అనిపించింది. మ్యూజిక్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. అండ్ దాని తర్వాత అంతకంటే నేను చెప్పాలి ఏంటి అంటే బీజీఎం కూడా చాలా ప్లస్ పాయింట్. ఇంతమంది క్యారెక్టర్స్ మధ్య క్యారెక్టర్ అసాసినేషన్ లైక్ ఇంతమంది చాలా బాగా నచ్చింది. ఏందంటే ఈ జనంలో మనం చూసేది మనం ఒకటే కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ బాగా జనాలు బాగా ఆదరిస్తారు. ఈ మూవీ నాన్ స్టాప్ ఎక్సైట్‌మెంట్‌గా ముందుకెళ్ళడానికి ఇదొక చాలా ప్లస్ పాయింట్ అని నాకు అనిపించింది. సస్పెన్స్, థ్రిల్లర్ ఇయన్నీ క్రిమినల్ ఫైల్స్ అన్‌ఫార్చునేట్ సీన్స్, ఫోర్స్‌నిక్ సీన్స్ అయన్నీ మనకి ఎలా వచ్చినాయి, సర్కమ్‌స్టాన్సెస్ మనకి ఎలా వచ్చింది అనే దానికి ఒక చిన్న థ్రిల్లింగ్ పార్ట్స్, సస్పెన్సెస్ మెల్లంగా మనకి సెకండ్ హాఫ్‌కి వచ్చిన తర్వాత అర్థమైతది. అప్పటి వరకు మనం నవ్వుకుంటూనే ఉంటాము. ఈ సీన్స్ ఏంట్రా బాబు అని అన్నట్టే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ఈ మూవీ ఎంటర్‌టైన్ చేసేదానికి మంచి క్యారెక్టర్స్ ఉన్నారని కాదు. ఈ మూవీకి సంబంధించిన మంచి కామెడీ టైమింగ్‌కి ఎన్ని కష్టపడ్డారో నాకైతే చాలా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మాత్రం డెఫినైట్‌లీ థియేటర్‌లో వాచబుల్. మనము ఈ చిన్న దాంట్లో మనం వేరే దాంట్లో చూస్తే మనకు సెట్ కాదు. థియేటర్‌లో చూస్తే మనకు చాలా బాగా ఎక్కిద్ది. చాలా ఎంటర్‌టైన్ అవ్వడానికి ఇదొక మంచి మూవీ. ఈ మూవీ చూడండి. నేనిచ్చే రివ్యూ మాత్రం 2.95 బావుంది. ఓకే. చూసి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎంటర్‌టైన్‌మెంట్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇంకెన్నో రివ్యూస్ కోసం 'బిగ్ బాస్' రివ్యూస్ అన్నా. లవ్ యూ ఆల్.